అమరావతి రైతుల స్వరం మారుతుందా? ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అసంతృప్తిగా ఉన్నారా? అమరావతి రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజధాని రైతుల అసంతృప్తికి కారణమేంటి? తమ సమస్యల పరిష్కారం కావడం లేదని ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? పోరాటానికి సిద్ధమవడంతోనే సర్కారులో కదలిక వచ్చిందా? అందుకే రైతుల సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి పెట్టిందా? ఇంతకీ అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? రైతులకు ఎలా న్యాయం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అని సగర్వంగా తెలుగు ప్రజలు చెప్పుకునే విధంగా చేసిన రైతులు మా సమస్యలని పరిష్కరించండి మహాప్రభు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఒక్క పిలుపుతో కేవలం 2 నెలల కాలంలో విలువైన 4 పంటలు పండే 34,000 ఎకరాలను రాజధాని కోసం ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నాడు రాజధాని రైతులకు ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. అయితే 2019లో జగన్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్న అదే రైతులు ఇప్పటికైనా సమస్య పరిష్కారం అవుతాయా అని ఎదురు చూస్తున్నారట. జగన్ సర్కారును గద్దె దించేంత వరకు 3 రాజధానుల వైఖరికి వ్యతిరేకంగా పోరాడారు ఇక్కడి రైతులు. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా నిరాశే మిగిలిందంటున్నారట. జగన్ పాలనలో లాగానే కూటమి సర్కార్ పాలనలోనూ అధికారుల తీరు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారట. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు సిఆర్డీఏ అధికారుల చుక్కలు చూపుతున్నారట. తమ సమస్యలు పరిష్కరించండి మహాప్రభో అంటున్న సిఆర్డీఏ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజధాని కోసం భూములు త్యాగం చేశారంటూ ఇదే సర్కార్ వారిని సత్కరించింది. కానీ ఇప్పుడు అధికారుల తీరు వలన ఏపీ ప్రభుత్వంపై రాజధాని రైతులు అసంతృప్తి చెందుతున్నారని సమాచారం. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించకపోవటమే కాకుండా కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారట. 2016లో భూములిచ్చిన రైతులు 2025 చివరిలో కూడా ఇంకా పలు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఇప్పటికే రాజధాని రైతులకు చాలా వరకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన సిఆర్డీఏ మిగిలిన వాటా విషయంలో మాత్రం సక్రమంగా వ్యవహరించడం లేదని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారట. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో తీవ్ర ఇబ్బందులు పడినా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని ఆనందపడ్డా ప్రస్తుతం మాత్రం రైతులు ఆవేదన చెందుతున్నారట. తమకు డోకా లేదని భావించిన రైతులకు పలువురు సిఆర్డీఏ అధికారులు చుక్కలు చూపిస్తున్నారని సమాచారం. ఇప్పటికే రాజధానిలో పూలింగ్ ఇవ్వని ప్రదేశంలో కొందరికి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. దీంతో ఇబ్బందులు పడుతున్నారట. ఇదే సమయంలో ఇతర సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కావడం లేదని రైతులు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించినా అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితులున్నాయని రైతులు అయోమయ స్థితిలో ఉన్నారట. ఇప్పటికే రాజధాని రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 60,000 కోట్లు కేటాయించినా రైతుల ప్లాట్ల వద్ద మాత్రం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. పనులు ఇంకా ప్రారంభం కావడం లేదు. దీంతో పాటు సిఆర్డీఏ కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలివ్వడం లేదని రైతులు వాపోతున్నారట. అదే సమయంలో ప్రైవేటు సంస్థలు మాత్రం సిఆర్డీఏ కేటాయించిన భూములకు బ్యాంకుల్లో 100 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు. ఇది రైతుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని, రాజధాని కోసం భూములు ఇవ్వండని ఏపీ ప్రభుత్వం కోరిన మేరకే భూములిచ్చారు రైతులు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు చేసిన సిఆర్డీఏ చట్టంలో తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ మార్పులు చేసింది. ఏపీకి 3 రాజధానులు అని జగన్ సర్కార్ అసెంబ్లీలో చట్టం చేసింది. దీంతో రాజధానికి భూములిచ్చిన రైతులు తీవ్ర పోరాటం చేశారు. సుమారు 1600 రోజులకు పైగా ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు పోరాడారు. ఈ పోరాటంలో ఎందరో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో రాజధాని రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్న వాదన ఉందట. దీంతో కూటమి సర్కార్ రాజధాని పూర్తి చేయకపోతే మరలా ఎక్కడ జగన్ అధికారంలోకి వస్తాడో, ఎక్కడ 2019 నుంచి 2024 నాటి పరిస్థితులు వస్తాయోనన్న భయం రాజధాని రైతులను ఇంకా వెంటాడుతుందట.
రైతుల సమస్యల పరిష్కారం బాధ్యతను మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులకు సీఎం చంద్రబాబు అప్పగించారు. కానీ వాటిలో పురోగతి లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో రాజధాని రైతు జేఏసీ మరోసారి భేటీ కావడంతో పాటు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. అయితే రైతుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తమకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి నారాయణ ఆదేశాలతో వచ్చే నెల 15వ తేదీ నుంచి హద్దురాళ్లు లేని ప్లాట్లకు మార్కింగ్ వేసి హద్దురాళ్లు వేయాలని నిర్ణయించింది సిఆర్డీఏ. 3 నెలల్లోగా రైతుల ప్లాట్లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. రాజధాని రైతుల్లో చిన్న చిన్న సమస్యలే కారణం. అలాంటి వాటిపై దృష్టి సారించకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉందని సమాచారం. మరి రాజధాని రైతుల సమస్యలను సిఆర్డీఏ ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.